బిగ్ టీవీ ద్వారా సోను సూద్ గారు స్పందించి ఫిష్ వెంకట్ గారికి ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఆ సహాయం కాదు, ఎందుకంటే ఫిష్ వెంకట్ గారు నాతో ఎన్నో సినిమాలు చేశారు. ఆయన మరణం అనేది నాకు కూడా తీరని లోటు అంటూ కూడా ఆయన చిందించడం అనేది కూడా మనం బిగ్ టీవీలో చూడడం జరిగింది. ఆయన పిఏ కూడా చెప్పడం జరిగింది, చాలా కంటనీళ్ళు పెట్టుకున్నారు అంటూ కూడా మనతో చెప్పడం జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఖర్చులకి ₹1,00,000 పంపిస్తున్నాము అంటూ కూడా ఆయన చెప్పారు. అకౌంట్ పంపిస్తే నేను వితిన్ మినిట్స్లో పంపిస్తానని చెప్పారు. కాబట్టి అకౌంట్ పంపించే ప్రయత్నం కూడా బిగ్ టీవీ చేస్తుందని చెప్పొచ్చు. కానీ చివరిసారిగా ఫిష్ వెంకట్ గారు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అంటూ కూడా ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఆయనకి అంటే వాళ్ళ భార్య మనతో ఏం చెప్తున్నారంటే, నాకు ఒక చిన్న కోరిక ఉంది, అది తీర్చండి అంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. ఆ కోరిక ఏంటి, ఫిష్ వెంకట్ గారి భార్య అసలు ఏం కోరిక కోరింది అనేది ఒకసారి ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. ఏం లేదమ్మా, నేనంటూ ఏం పెట్టలే ఆయనకు. ఆయన్నే మమ్మల్ని అన్నీ చూసుకున్నా, అన్నే కాదు అందరినీ చూసిండు. అన్నీ ఆయనే చూసుకున్నాక ఇప్పటిదాకా కూడా ఒక గోళీ నేను తెచ్చుకున్నా లేదు. ఆయనే తెస్తాడు, అన్నీ ఆయన చూపిస్తాడు. ఆయనకు 10 రోజులు పెద్దగా చేయాలన్న ఆశ అమ్మ నాకు. ఇట్లా ఇద్దరు ముగ్గురు ఏమైనా చేస్తే నాకు ఎంత ఆశ అంటే, నేను ఎట్లా అంటే అసలు చేసేటప్పుడు చూడండి అట్లా చేయాలని ఉంది నాకు. కానీ అంతే. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నిన్న కూడా మీరు బాధపడుతుంటే మేము చూడలేకపోయాం కాబట్టి ఈరోజు అడుగుతున్నాను. ఆయన 100 సినిమాలకి పైగా సినిమాలు చేశారు, కానీ అన్ని వార్తల్లో అలాగే మీ కుటుంబ సభ్యులు అందరూ ఏం చెప్తున్నారంటే, ఇండస్ట్రీ నుంచి ఎవరు ఫోన్ చేయలేదు మాకు, చాలా వరకు ఫేక్ కాల్సే వచ్చాయంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ప్రభాస్ గారు కానీ ఇవన్నీ కూడా ఫేక్ కాల్సే. కానీ పవన్ కళ్యాణ్ గారు 2 లక్షలు ఇవ్వటం జరిగింది, విశ్వక్సేన్ గారు 2 లక్షలు ఇవ్వటం జరిగింది. అంతకుమించి గబ్బర్ సింగ్ టీం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి తోడుగా ఉన్నారు. వీళ్ళు తప్ప ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అనేది నిన్న బాగా వైరల్ అయిందని చెప్పొచ్చు. అది వాస్తవం అనొచ్చా? మీ నోటి ద్వారా మీరు ఏం చెప్తారు? గబ్బర్ సింగ్ టీం సాయం అంటే పైసలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా అయిపోయినాక చూసి మొత్తం ఇప్పుడు ఏం చేయాలి, ఏం కదా ఎవ్వరు చేయలేరమ్మా. మీరు చూసారు కదా. కానీ పవన్ కళ్యాణ్ చేసిండమ్మా. 2 లక్షలు ఇస్తే ఆ 2 లక్షలు కూడా వేరేలకు ఇచ్చిండు, మా కూడా తెచ్చేయలేడు ఆయన. ఆయనకు అంత నొప్పి పెట్టుకొని కూడా ఆయన చూయించుకోలేడు. ఎవరో దోస్తుకి ఇచ్చిండు. ఇప్పుడు ఆ పైసలు కూడా వస్తే రావు తెలియదు మాకు. వాళ్ళకు ఇంకో 2 లక్షలు ఇచ్చిండు. మనకే లేదు, నొప్పి ఉన్నదంటే తిననీకే. మళ్ళీ తీసుకుపోయి 4 లక్షలు ఎవరికో పెట్టిండు. వాడు ఇస్తాడో ఇయ్యడో ఇవన్నీ చూసి ఇచ్చేటట్టు చేయండి అమ్మ జర. ఎవరికి ఇచ్చారు 4 లక్షలు? ఒక దోస్త్ అంట, కొత్త కూడా ఉంటాడు దోస్త్ ఒకడు, మంగళం షాప్లో పనిచేస్తున్నాడు. నా పేరు కూడా తెలియదు నాకు. అట్లా ఇచ్చి పడేస్తాడు. వచ్చి కనీసం పెళ్ళం చెప్పడు కూడా చెప్పడు, ఎవరో చెప్తే నాకు తెలిసింది. ఇప్పుడు ఆ 4 లక్షలు ఎవరికి ఇచ్చారనే విషయం కూడా మీకు తెలియదు? ఆ మనిషి అక్కడ ఇచ్చిందని తెలుసు, కానీ ఎందుకు ఇచ్చిన అంటే వినడైనాడు. ఆ పైసలు ఉంటే ఆయన దగ్గర ఉంటుండే కదమ్మా. ఏదో నీ హెల్ప్ నీకు చూసుకొని ఇస్తే ఎవరికో ఇచ్చి కూర్చున్నాడు. ఆయన బాగలేడట. అంటే ఈయన బాగలేకున్నా పక్కన ఆయన బాగలేడు అని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు. ఇంకేం లేదు, ఇన్ని సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో చేశారు. పవన్ కళ్యాణ్, రవితేజ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ఇంతమందితో చేశారు. కానీ ఎవరు కూడా స్పందించకపోవడం. వివి వినాయక్ గారు సినిమాలో కూడా ఎన్నో సినిమాలు నటించారు, ఎవరు కూడా స్పందించకపోవడం ఏంటి? అదే మాకు అర్థమైతే లేదమ్మా. ఇంతమంది హీరోలతో చేసిండు, అంతమంది హీరోలతో చేసిండు. అసలు ఆ హీరోలు కూడా వస్తారు అనుకున్నాను. కనీసం ఎన్టీఆర్ అని వస్తాడు అనుకున్నామ్మా నేను. రవితేజ కూడా ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన అంటే చాలా ఇష్టం. అసలు రాలే, మంచి మనిషి మాత్రం చేస్తా అని చెప్పిండమ్మా. ఇంటికి వస్తాడు ఆయన కూడా. లేకపోతే మీతో మంచు మనోజ్ గారు కూడా వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పారమ్మా? అదొక్కటి మాత్రం ఆయన చేస్తా అని చెప్పిండమ్మా. ఆయన మంచి మనిషి మాత్రం చేస్తా అని చెప్పిండు. ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటికన్నా వస్తాడు అంటే, లేకపోతే వాళ్ళ ఇంటికన్నా మమ్మల్ని రమ్మని చెప్పిండమ్మా. నిజంగానే మీ కోరిక ఏదైతే ఉందో, అంటే 10 రోజులు మాత్రం అదొక్క కోరిక ఉందమ్మో నాకు. చాలా గ్రాండ్గా చేయలేదు. ఎట్లా అంటే ఆయన పేరెట్ట తెచ్చుకుంటూ కృష్ణంకర్ది అట్లా చేసిర్రు అని కూడా రావాలి అని నేను అట్లా అనుకుంటున్నామ్మా. సో ఆయన భార్య ఏదైతే కోరిక ఉందో అది మనం వినొచ్చు. 10వ రోజు ఏదైతే ఉంటుందంటే, ఫిష్ వెంకట్ గారు చనిపోయిన 10వ రోజు ఏదైతే ఉందో అది గ్రాండ్గా చేయాలి. ఎందుకంటే ఫిష్ వెంకట్ గారు ఎంతో మందిని నవ్వించిన వ్యక్తి ఇక లేరు అనే మాటని మనం తీసుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన కార్యాన్ని ఘనంగా చేయాలంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా సహాయం చేయాలని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇందాక ఇంటిని కూడా చూసాం. ఒకసారి ఆ ఇంటిని కూడా చూసుకుంటే, ఒకసారి అటు ఆ ఇంటిని కూడా చూసుకుంటే మనకు తెలుస్తుంది ఆ ఇల్లు ఇది వాళ్ళ అమ్మగారి ఇల్లు అని చెప్పొచ్చు. ఆయన కూడా వేరే ఇంట్లో ఉంటున్నారు. అది కూడా చిన్న ఇల్లే, ఏమీ సంపాదించలేదు ఆయన అనేది ఈ రకాన తెలుస్తుందని చెప్పొచ్చు. ఎంతోమందికి అప్పులు ఇచ్చారు, కానీ ఆ అప్పు ఎవరికి ఇచ్చారు ఏంటనేది కూడా ఇప్పుడు వరకు ఆయన భార్యకు కూడా చెప్పలేదని చెప్పొచ్చు. మరి ఆ అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసైనా సరే, ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, ఫిష్ వెంకట్ గారి భార్య చాలా కష్టాల్లో ఉన్నారు. ఆవిడ ఆరోగ్యం కూడా బాగాలేదు. అంటే ఒక దగ్గర నుంచి కూర్చోవడానికి, అంటే చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు, కానీ
ఒక దగ్గర నుంచి లేచి కూర్చోవడానికి ఆవిడ కొంత సమయం పడుతుంది. ఆవిడ ఆరోగ్యం కూడా బాలేదు. మోకాలు నొప్పులతో ఆవిడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాధతో బాధపడుతున్నారు. కాబట్టి ఎవరైనా ఆవిడ ఆరోగ్యానికైనా ఎవరైనా సహాయం చేయొచ్చు. లేదు అంటే ఎవరైనా ఇండస్ట్రీ తరపునైనా సరే ఈ వీడియో ద్వారా ఆ 10వ రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళకి తోచినంత సహాయం చేయాలని చెప్పి మాత్రం మేము కోరుకుంటున్నామని చెప్పొచ్చు. ఒకసారి చెప్పండి. నాకు అది చాలా పెద్ద చేయాలని కోరిక, నా కోరిక. నేను కష్టం చేసి ఏం చేయలేను. ఆయన ఫ్యాన్స్ సినిమాలో ఎవరో ఒకరు చేస్తే నేనైతే చాలా పెద్దగా చేస్తాను, అందరూ చూసి సంతోషపడాలి, అట్లా పెద్దగా చేయాలని నాకు మాత్రం అదొక్క కోరిక ఉందమ్మా. ఇక అది ఎవరు తీరుస్తారేమో. సో ఆ ఒక్క కోరిక ఉంది అంటూ కూడా ఆవిడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్క కోరికను కూడా మనందరం కలిసి ఆ కోరికకి నెరవేరుద్దాం. ఫిష్ వెంకట్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనేది అయితే మనం అందరం కూడా కోరుకున్నాం. ఫిష్ వెంకట్ గారికి సహాయం ఎవరైనా సరే వాళ్ళకి తోచినంత సహాయం చేయాలనేది కూడా మేము అందరం కోరుకుంటున్నామని చెప్పొచ్చు. ఆయన ఎంతో మంది నవ్వించిన వ్యక్తి కాబట్టి ఆయన ఇంకా లేరు అనే వార్త అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ కూడా ఎలాంటి ఆర్థిక పరిస్థితిలో ఉంది అన్నది కూడా మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి అందరం కలిసి ఎంతో కొంత సహాయం అయితే చేద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.